నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ బి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్. దీన్ని పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేయగలరు గైస్, అంత ఈజీ ప్రాసెస్. దీన్ని ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు గైస్. అందరూ దీన్ని తప్పకుండా ట్రై చేసి తినండి గైస్, చాలా బాగుంటుంది. ముందుగా దీనికి ఒక మామిడికాయను బాగా కడుక్కొని దానికి తోలు తీసుకొని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను మొత్తం వేసేసుకోవాలి. నాకు ఒక కప్పుకు వచ్చాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా పుదీనా ఆకు కడుక్కొని వేసుకోండి. అలాగే 2 కప్పుల నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గైస్. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇట్లా జల్లెడ పెట్టేసుకొని దీన్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఈ మిక్సీకి వేసుకున్న దాన్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మనకు టెక్స్చర్ బాగా రావడానికి ఈ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాము. ఐస్ క్రీమ్ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని మరగనివ్వాలి. దీనికి ఏం పాకాలు గీకాలు కూడా అవసరం లేదు. ఓన్లీ చక్కెర మొత్తము కరిగేంత వరకు మాత్రమే దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఒక ఉడుకు వస్తుంది గైస్. ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి, నిమ్మరసము. ఈ నిమ్మరసం పిండేసుకున్న తర్వాత ఇంకొక ఉడకనివ్వాలి. దీంట్లోకి మంచి ఫ్లేవర్ రావడానికి 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ కూడా వేసాను. ఇలా బుడగలుగా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి 2 డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసాను. ఇది పూర్తిగా మీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి కలర్ అనేది, లేదంటే స్కిప్ చేసుకున్నా ఏం కాదు. ఇలా ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి, పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా చల్లారిన తర్వాత నేనైతే ఇట్లా గ్లాసులు తీసుకున్నాను, టీ గ్లాసులు. ఇలా టీ గ్లాసులలోకి పోసేసుకొని ఈ గ్లాసులకి పైన నేను సిల్వర్ ఫాయిల్ పేపరు పెట్టుకుంటున్నాను గైస్. ఈ ఫాయిల్ పేపర్ పెట్టేసుకొని దీనికి చిన్న హోల్ పెట్టేసుకొని మనము స్టిక్స్ పెట్టేసుకోవాలి. దీనికి ఇట్లా పైన చాకు తీసుకొని చిన్న హోల్ పెట్టేసుకోవాలి మనము స్టిక్స్ పెట్టేసుకోవడానికి. మనకి చాకు అయితే చాలా బెటరు. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చేసుకోవాలి, లోపలికి పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 నుంచి 7 గంటలు పెట్టేసుకోవాలి. అంతే గైస్, ఇదిగోండి గైస్ మన ఐస్ క్రీము రెడీ గైస్. 7 గంటల తర్వాత ఇలా మనము గ్లాసులు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా నార్మల్ వాటర్లో గ్లాస్ పెట్టేసి తీయండి, ఈజీగా ఊడుస్తుంది. అంతే గైస్, మన ఎంతో రుచికరమైన కచ్చా మ్యాంగో ఐస్ రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.